బీసీలతో టీడీపీకి ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్నది అబద్ధపు వాగ్దానాలు. 5 ఏళ్ల కాలంలో బీసీలకు వైసీపీ నయా పైసా రుణ సౌకర్యం కలగచేయలేదన్నారు. టీడీపీ హయాంలో బీసీ సబ్ ప్లాన్ 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశారని, వైసీపీ మాత్రం 75,000 కోట్లు బీసీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కులగణన చట్టబద్ధం చేస్తామని, చంద్రన్న బీమా పథకాన్ని 10 లక్షలకు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఒక ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ఒకటి ఆ రోజు ప్రజల ముందు తీసుకురావడం అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలతో మమేకమైంది. అది సంక్షేమం కావచ్చు, లేకపోతే బీసీ నాయకత్వం కావచ్చు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే బీసీ నాయకత్వం ఎదిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ నాయకత్వాన్ని ఒక పెంచిన నాయకుడు మహనీయుడు ఆయనైతే, మా అధినాయకులు ప్రీత చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకత్వాన్ని మరింత ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళి ఒక మహోన్నతమైన పొజిషన్ అయిన రాష్ట్రంలో బీసీ నాయకులకి కల్పించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక అనేక కార్యక్రమాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడు గుడ్డ నీడ అని ఒక స్లోగన్తో ఆయన అప్పుడు సంక్షేమం మొదలుపెట్టారో, ఆ సంక్షేమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం విడదీయలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా బీసీ నాయకత్వం ఎదిగింది తెలుగుదేశం పార్టీలో. ఈ రోజున ఏదైతే ఈ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారో సంక్షేమని, లేకపోతే బీసీలకి ఒక సమాజ స్థాపన అని అంటున్నారు, ఇవన్నీ కూడా చాలా ఫాల్స్ ప్రామిస్లు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో అందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు సాధికార సామాజికేతరులని చేశారు. అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏముందని సాధికార యాత్రలు చేశారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికైనా ఒక్క నయా పైసా రుణ సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. అది నిజం కూడా. అందరు బీసీలందరికీ కూడా తెలుసు, బీసీ బిడ్డలందరికీ కూడా ఈ విషయం తెలుసు. అనేక పథకాలు ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే బీసీ సబ్ ప్లాన్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా 10,000 కోట్లు చెప్పిన బడ్జెట్ అలొకేషన్ చేసి 4.5 సంవత్సరాల కాలంలో 36,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరంగా 15,000 కోట్లు చెప్పిన బడ్జెట్లో ప్రొవిజన్ చూపించి 75,000 కోట్లని ఈ రోజున అనేక ఇతర కార్యక్రమాలకి మళ్ళించిన చరిత్ర వైఎస్ఆర్సీపీ. అంటే బీసీలకు జరిగిన ద్రోహం అంతా ఇంత కాదు. 75,000 కోట్ల బీసీ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదొక కారణమైతే, రెండవది బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కల్పించారో, ఆ స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్స్ని 34% చేసిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే తద్వారా బీసీలకి అనేక సర్పంచ్ పదవులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, అనేక పదవులు 16,800 పదవులు వివిధ పోస్టుల్లో బీసీ వర్గాలకి పొందిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఏదైతే 34% రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్ని 24% కోత విధించడం ద్వారా
ఈ అసమర్థ ప్రభుత్వం సుమారుగా 16,800 పోస్టుల్ని బీసీలు దూరం చేసింది. 10% కోత ఈ బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది. మరి ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్తున్నాను. ఒకటి, బీసీ సప్లాన్ గురించి మాట్లాడాను. 2, బీసీ స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్స్ గురించి మాట్లాడాను. ఇక ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసిందా బీసీలు? నవరత్నాలు అనేది పక్కన పెడితే, నవరత్నాల్లో వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్తున్నారు. నవరత్నాల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో 7 సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఇంప్లిమెంట్ చేసినవి. అవన్నీ కూడా దానికి కొత్త పేర్లు పెట్టి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా కూడా, బీసీ సప్లాన్ కాకుండా కూడా సుమారుగా 34 సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దాన్ని అమలు చేసింది. వాటిలో ముఖ్యంగా విదేశీ విద్య కావచ్చు, ఒక స్టడీ సర్కిల్స్ కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఆదరణ